జాను మాటల్ని తెలుసుకొని లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడే వివేక్ చైర్లో కూర్చొని ఉన్న లక్ష్మి దగ్గరికి వచ్చి సారీ వదిన, జాను అలా మాట్లాడినందుకు ఐమ్ వెరీ వెరీ సారీ వదిన అని చెప్తూ ఉంటే, జాను మాట్లాడిన దానికి నువ్వెందుకు వివేక్ సారీ చెప్తున్నావు అని లక్ష్మి అంటుంది. జాను ఏదైనా తప్పు చేస్తే నాకు కూడా అందులో భాగం ఉంటుంది కదా. ఎందుకంటే జాను మీ చెల్లెలు మాత్రమే కాదు, నా భార్య కాబట్టి జాను ఏ తప్పు చేసినా సగభాగం నాది కూడా తప్పు ఉంటుంది. ఇది జాను మాట్లాడే మాటలు కాదు. మనీషా జాను మైండ్ని పొల్యూట్ చేస్తోంది. మనీషా మాటలు విని జాను ఇలా ప్రవర్తిస్తోంది. మనీషా మా అమ్మని ఇన్ని రోజులు ఇలా చేసేది, ఇప్పుడు మా అమ్మ మనీషా ఇద్దరూ కలిసి జానుని పొల్యూట్ చేస్తున్నారు అని వివేక్ అంటే, నాకు తెలుసు వివేక్, నాకెందుకు తెలియదు, నా చెల్లెలు బంగారం అని నాకు తెలియదా, ఇదంతా మనీషా పని అని నాకు చాలా బాగా తెలుసు అని లక్ష్మి అంటుంది. అయినా జాను మాట్లాడిన దాంట్లో తప్పేముంది వివేక్ అంటూ మిత్ర అప్పుడే అక్కడికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును వివేక్, జాను మాట్లాడింది ముమ్మాటికి నిజమే. నీకు కూడా ఒక సపరేట్ బిజినెస్ పెట్టిద్దామని అనుకుంటున్నాము అని లక్ష్మి అంటే, త్వరలోనే జాను కోరికనే నెరవేరుస్తాము, నీకు సపరేట్ బిజినెస్ పెట్టిస్తాం వివేక్ అని మిత్ర కూడా చెప్తాడు. వద్దన్నయ్య, నాకు సపరేట్ బిజినెస్ చేయాలని లేదు. నేను ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు ఇప్పుడే సపరేట్ బిజినెస్ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. కానీ సపరేట్ బిజినెస్ చేయటం నా వల్ల కూడా కాదు అని వివేక్ అంటే, నువ్వు ఎందుకు చేయలేవు వివేక్, నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు చేయగలవు అని లక్ష్మి అంటుంది. లేదు వదిన, సపరేట్ బిజినెస్ అంటే మీతో వేరు పడిపోవటమే. మీ నుంచి వేరు పడిపోవాలని నాకు అస్సలు లేదు. చిన్నప్పుడే నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అన్నయ్య చేతిని నేను పట్టుకొని పెరిగి ఇంత వాడినయ్యాను. లోకాన్ని చూశాను. నువ్వు నాకు అన్నయ్యవి కాదు, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. వదిన నాకు అమ్మతో సమానం. నాకు లోకం కూడా నేర్పించింది. మీరు ఎన్ని చెప్పినా నేనైతే సపరేట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయను. ఇవన్నీ అమ్మ మర్చిపోయి ఉండొచ్చు, జానుకి తెలియకపోవచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోను. ఇప్పటికీ మీ నుంచి వేరుపడను. మీతోనే కలిసి ఉంటాను, మీతోనే కలిసి బిజినెస్ చేస్తాను. ఇంకేమీ మాట్లాడకండి అని వివేక్ వెళ్ళిపోతాడు. వివేక్ కంటతడి పెడుతూ వెళ్ళటంతో లక్ష్మి మిత్ర కూడా కంటతడి పెడుతూ ఉంటారు. నువ్వేమంటావు లక్ష్మి, వివేక్ ఏమో వద్దని చెప్తున్నాడు అని అంటే, వివేక్ బాధపడినా కూడా మనమైతే సపరేట్ బిజినెస్ పెట్టిద్దామండి అని లక్ష్మి అంటే, అవును లక్ష్మి, నేను కూడా అదే అనుకుంటున్నాను. అప్పుడే దేవయాని పిన్ని జాను ఇద్దరు కూడా సంతోషపడతారు. వాళ్ళ కోసమైనా వివేక్కి తప్పకుండా బిజినెస్ పెట్టించాల్సిందే, కానీ వాడు మనసు పెడతాడో లేదో, ఇష్టం ఉండదు కదా అని అంటే, కానీ మనం ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకుందామండి, దగ్గరుండి అన్నీ మనమే చూసుకుందాం, సపరేట్గా అయితే పెట్టించేద్దాం అని లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి, నువ్వేం చేస్తావో చేసేస్తాయి, నేను నీకు అండగా ఉంటాను. ఇంట్లో గొడవలు రాకూడదు అంటే ఎంత త్వరగా పెట్టేస్తే అంత మంచిది, మొదలు పెట్టేసాయి అని మిత్రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మనీషా జానుని తీసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. ఏంటి మనీషా, ఏంటి చాము అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు అని మనీషా అంటే, ఏమీ లేదు మనీషా, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బిజినెస్లో జానుని పార్ట్నర్గా చేసుకుందామని అనుకుంటున్నాను అని చాము అంటుంది. ఏంటి, జానుని పార్ట్నర్గా చేసుకుంటావా అని మనీషా అడుగుతూ ఉంటే, ఏంటే చాలాసార్లు మమ్మల్ని పార్ట్నర్గా చేసుకోమని అడిగాం కదా, ఇప్పుడు జానుని ఎందుకు చేసుకుంటున్నావు, మేము మీకు మనుషుల్లాగా కనిపించట్లేదా అని పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు. అది కాదే, జానులో నాకు బిజినెస్ ఉమెన్ అయ్యే లక్షణాలు అన్నీ కనిపించాయి, అందుకే నేను జానుకి అవకాశం ఇస్తున్నాను. అంతేకాదు, నిన్న జాను పరిస్థితి ఏంటో మనం చూసాం కదా, ₹1,00,000 కోసం ఎన్ని అవస్థలు పడిందో, వాళ్ళ అక్కని అడిగినా కూడా ఇవ్వలేదు కదా, అందుకే జాను పరిస్థితిని చూసి నేను జానుని పార్ట్నర్గా చేసుకోవాలనుకుంటున్నాను అని అనడంతో, వావ్ చాము, నువ్వు చాలా గ్రేట్ తెలుసా, జానుని ఖచ్చితంగా పార్ట్నర్ని చేసుకో. ఏమంటావు జాను, నువ్వు డబ్బు సమస్యలో ఉన్నావు కదా, ₹1,00,000 అడగడానికి కూడా మీ అక్కనే అడగాల్సి వస్తుంది. అదే నువ్వు బిజినెస్ చేసావనుకో ఇంకెవరిని కూడా అడగాల్సిన అవసరం రాదు అని మనీషా చెప్తుంది. కానీ నేను పార్ట్నర్గా అవ్వటం ఓకే, ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంటుంది కదా అని జాను అంటే, ఇన్వెస్ట్మెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది, అది కూడా ఒక 3-4 కోట్లు అయితే సరిపోతుంది, కానీ ప్రాఫిట్లు మాత్రం చాలా బాగా వస్తాయి అని చాము చెప్తుంది. అవును జాను, ఇంకెందుకు ఆలస్యం, నువ్వు ఓకే చెప్పేసాయి అని మనీషా అంటే, 3-4 కోట్ల అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంది, నేను చెయ్యను అని జాను చెప్తుంది. అదేంటి జాను, నువ్వు అను, డబ్బులు నీ ముందుకే వస్తాయి అని మనీషా అంటే, అదెలా అని జాను అంటుంది. అప్పుడే మనీషా క్లాప్స్ కొట్టడంతో 3 వ్యక్తులు అక్కడికి వచ్చి నిలబడి ఉంటారు. వీళ్ళు మా భూమి కొనడానికి వచ్చిన వాళ్ళు కదా అని ఆ రోజు పల్లెటూరికి వెళ్ళినప్పుడు అక్కడ భూమి అమ్మమని వచ్చినప్పుడు లక్ష్మి వాళ్ళని తిప్పి కొట్టిన ఆ 3 వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారు. జాను, మీకు భూమి ఉంది కదా, ఇప్పుడు నువ్వు భూమిని అమ్మేసావనుకో 3-4 కోట్లు ఈజీగా వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఈ క్షణమే నీ భూమిని
కొనేస్తారు. కానీ ఆ భూమి మీద వస్తున్న డబ్బులంతా కూడా ఆ ముసలాడే కదా మింగేస్తున్నాడు. లేకపోతే లక్ష్మి తినేస్తుంది. నీకేమో ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. లక్ష్మి ఏమో బిజినెస్ చూసుకుంటుంది. అందుకే ఆ భూమిని అమ్మాలన్న ఆలోచన లేదు. ఇప్పుడు నువ్వు అను వీళ్ళు 3-4 కోట్లకి ఆ భూమిని కొనేస్తారు. 1 ఇయర్‌లో నీకు వచ్చిన ఆ డబ్బు అంతా కూడా డబుల్ అయిపోతుంది. 1 ఇయర్‌లోనే రెట్టింపు అయిపోతుంది జాను. నువ్వసలు డబ్బుల కోసం ఎవరిని అడగనవసరం లేదు అని మనీషా అంటే, కానీ ఆ భూమి అమ్మటం ఇష్టం లేదని తాతయ్య, అక్క చెప్పారు కదా అని జాను అంటే, కానీ చెప్తున్నాను కదా, వాళ్లకు అవసరం లేదు కాబట్టి అలా చెప్పారు. నీకు అవసరం కదా జాను, నీ పేరుతో ఉన్నది అమ్మేసేయ్ అని మనీషా చెప్తుంది. నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి అని జాను చెప్పడంతో, సరే మేడం, రేపు వస్తాము, మీ నిర్ణయం చెప్పండి, రేపు డబ్బులతో వచ్చేస్తాము అని అతను చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడు. మనం బిజినెస్ పెట్టామంటే వందల వేల కోట్లు సంపాదించవచ్చు, మీ అక్కను తలదన్ని బ్రతకొచ్చు అని అక్కడున్న ఫ్రెండ్స్ కూడా జానుని రెచ్చగొడుతూ ఉంటారు. లైఫ్లో ఒకే ఒకసారి అవకాశం వస్తుంది జాను, జార విడుచుకోవద్దు అని మనీషా చెప్తుంది. మనీషా, దేవయాని ఇద్దరు ఫోన్లు చూసుకుంటూ ఉంటే అప్పుడే లక్ష్మి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నీ ఫోన్ మోగుతోంది మనీషా అని దేవయాని అంటే, నాకు తెలుసా ఆంటీ, లాస్ట్ మినిట్ వరకు నేను కాల్ తీయను, లక్ష్మిని ఊరించాలి కదా అని మనీషా లాస్ట్ రింగ్ అప్పుడు హలో ఏంటి చెప్పు అని మనీషా మాట్లాడుతూ ఉంటుంది. ఆపేయ్ మనీషా, నువ్వు జానుని పొల్యూట్ చేస్తున్నావన్న విషయం నాకు అర్థమైంది, ఇవన్నీ ఆపేయమని చెప్తున్నా అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంటే, ఏంటి నేను ఇలా వేషం భాష మార్చుకొని నీ చెల్లెల్లా కూడా మారిపోను, నీ దమ్ముంటే నీ చెల్లెలు జానుని మార్చుకో, అంతేకాని నాకెందుకు ఇలా చెప్తున్నావు, నీ చెల్లెలు జానుని మార్చుకోవడం చేతకాక నాతో ఇలా మాట్లాడుతున్నావా అని మనీషా అంటే, నా చెల్లెల్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు, నువ్వు మారితే బాగుంటుందని చెప్తున్నాను. నేను మిత్ర గారికి ఒక్కసారి నువ్వు ఏమేమి చేశావో చెప్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని లక్ష్మి వార్నింగ్ ఇస్తే, ఏంటి మిత్రకి నా మీద చాడీలు చెప్తావనుకుంటున్నావా, ఇప్పటి వరకు నేనేం చేశానో జాను విషయంలో నీకు అన్నీ తెలుసు కదా, ఇక ముందు కూడా ఏం చేయబోతున్నానో గెస్ చేసి నీ చెల్లెల్ని కాపాడుకో, నేనైతే ఇలాగే ఉంటాను, నేను చేయాలనుకున్నది ప్రతిదీ చేసుకుంటూ వెళ్తాను, నా క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ మార్చుకోను అని మనీషా ఫోన్ పెట్టేస్తుంది. అసలు మనీషా నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతుంది, ఇలా వార్నింగ్ ఇచ్చి పెట్టేసిందే అని లక్ష్మి ఆలోచిస్తుంది. మనీషా, దేవయాని ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటే ఒకతను అక్కడికి వచ్చి, ఇతనెవరు మనీషా అని దేవయాని అడగడంతో, మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్ ఆంటీ అని మనీషా చెప్తుంది. నేనెప్పుడు చూడలేదే అని దేవయాని అంటే, మీరు అసలు ఆఫీస్కి వెళ్తే కదా ఆంటీ మీకు తెలియటానికి అని మనీషా చెప్తుంది. చూడు, మీ ఫ్యాక్టరీలో వర్కర్స్ స్ట్రైక్ సైరన్ మోగాలి అని చెప్పడంతో, ఎందుకు మేడం స్ట్రైక్ చేయడం, మిత్ర సార్, లక్ష్మి మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, బోనస్లు కూడా అన్నీ ఇస్తున్నారు అని అంటే, కానీ ఏదో ఒక రీజన్ చెప్పి మీరు స్ట్రైక్ చేయాలి అని మనీషా చెప్తుంది. అలా కుదరదు మేడం, మా మేడం సార్ ఇద్దరు చాలా మంచివాళ్ళు అని అతను చెప్పడంతో, వెంటనే ఒక 2 కట్టల డబ్బుల్ని పడేసి ఇప్పుడు చేస్తావా అని అంటే, కుదరదు మేడం అని అతను అంటాడు. ఇంకొక డబ్బు కట్టను కూడా పడేసి ఇప్పుడు అని మనీషా అనడంతో, అలాగే మేడం, ఏదో ఒక వర్కర్కి గాయమైనప్పుడు అతనికి రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పి స్ట్రైక్ చేయవచ్చు, నేను ఆ విధంగానే స్ట్రైక్ చేస్తాను అని అతను వెళ్ళిపోతాడు. ఏంటి మనీషా, ఇలాగైతే నష్టం వస్తుంది, నేను అస్సలు ఒప్పుకోను అని దేవయాని అంటే, అయ్యో ఆంటీ, ఇప్పుడు స్ట్రైక్ చేశారనుకో, ఇప్పుడు చైర్మన్ సీట్లో లక్ష్మి కదా కూర్చున్నది, కాబట్టి లక్ష్మిని తొలగించేస్తారు, లక్ష్మి స్థానంలో వివేక్, మిత్ర స్థానంలో మీరు వస్తారు అని మనీషా చెప్తుంది. వావ్ మనీషా, సూపర్ మనీషా, అయితే మేమిద్దరం ఓనర్లం అన్నమాట అని దేవయాని అంటుంది. అవునా అంటే, నేను వేసే ప్రతి ప్లాన్లో కూడా లక్ష్మి ఏడుస్తూ ఉండాలి, మీకు లాభం కలుగుతూ ఉండాలి అని చెప్పడంతో, అలాగైతే ఓకేనని దేవయాని అంటుంది. తర్వాత జాను లంచ్ తీసుకొని వివేక్ కోసం ఆఫీస్కి రాగానే, ఎవరు మేడం మీరు అని అక్కడున్న ఒక ఎంప్లాయ్ అడగడంతో, వివేక్ గారు ఎక్కడ అని జాను అడుగుతూ ఉంటుంది. ఓ వివేక్ గారి కోసం వచ్చారా, ఆయనకి సపరేట్ క్యాబిన్ అంటూ ఏమీ లేదు మేడం, అదిగో అక్కడ ఉన్నారు వెళ్ళండి అని చెప్పడంతో జాను వివేక్ దగ్గరికి వస్తుంది. ఏంటి జాను కొత్తగా ఇలా లంచ్ తీసుకొచ్చావు, నేను అన్నయ్య వదినతో కలిసి తినేస్తాను కదా క్యాంటీన్లో అని వివేక్ చెప్తాడు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోనే తిననివ్వటం లేదు, ఇక్కడ ఏం తింటారు అని, అయినా కూడా మీకు సపరేట్ క్యాబిన్ లేదా, ఆవిడకైతే ఉంది కదా అని జాను
అని జాను అడుగుతూ ఉంటే, ఇది ఆఫీస్. ఇంట్లో గొడవ చేసినట్లు నువ్వు ఇక్కడ చేయకు. నువ్వు ఇక్కడ గొడవ పెట్టుకోవడానికే వచ్చావా? ఇంకేమీ మాట్లాడకు వెళ్ళిపో అని వివేక్ చెప్తుంటే, ముందు మీరు నాతో రండి అని వివేక్‌ని లక్ష్మి దగ్గరికి లాక్కు వచ్చి, నేను నీతో మాట్లాడాలి అని జాను అంటుంది. అక్కడున్న మేనేజర్‌ని లక్ష్మి పంపించేయగానే, మీకేమో సెపరేట్ క్యాబిన్ అని అన్నీ ఉండాలి. ఈయనకేమో పని వాళ్ళని చూస్తున్నారా? కాబట్టి మీతో బిజినెస్ చేయట్లేదు. మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని జాను చెప్పడంతో, లక్ష్మి, మిత్ర ఇద్దరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. వివేక్ కూడా ఏమీ అర్థం కాక జాను నోరు మూసుకో అని అరుస్తున్నా కూడా జాను రెచ్చిపోతూ ఉంటుంది.